చిన్న గొల్లపాలెంలో తమకు గల 36 ఎకరాల భూమిని వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులు అయిన శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం మండల చైర్మన్ మోషన్ రాజు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు అర్ధరాత్రి సమయంలో అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా లేకుండా జరిగిన ఈ అక్రమ రిజిస్ట్రేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తమకు న్యాయం జరిగేలాగా చూడాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ గాంధీనగర్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు అర్ధరాత్రి సమయంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ గురించి కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలానికి చెందిన ఏలూరి రంగబాబు సంచలన నిజాలను బయటపెట్టారు. కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెంలో తమకు గల 36 ఎకరాల భూమిని వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులు అయిన శ్రీనివాసరెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు అర్ధరాత్రి సమయంలో అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని సబ్ రిజిస్టర్ వీరవల్లి సురేష్, జూనియర్ అసిస్టెంట్ బషీరా బాను పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా లేకుండా ఈ రిజిస్ట్రేషన్ ను పూర్తి చేశారని వాపోయారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ పై నిరసన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, ఎంతమంది అధికారుల్ని కలిసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని, తమ భూమిని కోల్పోతే తమ కుటుంబం మొత్తం రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొందని, ఆత్మహత్య శరణ్యమని కన్నీరు మున్నీరు అయ్యారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తమకు న్యాయం జరిగేలాగా చూడాలని విజ్ఞప్తి చేశారు. రంగబాబు, మాది కృష్ణా జిల్లా కుర్తేని మండలం చిన్నగొల్లపాలెం గ్రామం అండి, పెడన కాన్స్టిట్యున్సీ. మాకు చిన్నగొల్లపాలెం గ్రామంలో మా 4 ఫాదర్స్ నుంచి వచ్చిన భూమి 36 ఎకరాల భూమి ఉందని మా కుటుంబానికి. మా భూమిని వైఎస్ఆర్సీపీ నాయకులు జోగి రమేష్ గారి అనుచరుడు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఒక ల్యాండ్ గ్రాబరు, అలాగే ప్రస్తుత మండలి చైర్మన్ భీమవరానికి చెందిన మోషన్ రాజు గారు, వీళ్ళిద్దరూ కలిపి ఉండి సబ్ రిజిస్టర్ అయిన వీరవల్లి సురేష్ అనే ఒక కరప్షన్ సబ్ రిజిస్టర్ని మేనేజ్ చేసుకుని అర్ధరాత్రి 1 గంటకి నా భూమిపై ఒక అక్రమ రిజిస్ట్రేషన్ పెట్టారండి. అర్ధరాత్రి 1 గంటకి రిజిస్ట్రేషన్ చేసేటప్పటికి మేము వెంటనే వెళ్ళి లైవ్లో పట్టుకున్నాం. ఆ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తున్నారంటే చాలా అక్రమంగా. ఇదిగోండి పట్టాదారు పాస్బుక్స్ వరంగల్లో కూడా అన్ని మా పేర్లో ఉన్నాయండి. మా కుటుంబ సభ్యుల పేరు కానీ, నా తమ్ముళ్ళ పేరు కానీ, నా పేరు, మా పేర్లో ఉంటాయండి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ వారు ఇచ్చిన 1B అడంగల్స్ అండి. ఇది నా డాక్యుమెంట్ అండి. ఇది పట్టాదారు పాస్బుక్స్ అన్ని మాకుండగా, అన్ని హక్కులు మాకుండగా అంగన్వాడీల అక్రమ అరెస్టులు అమానుషమని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీల్ని నిర్బంధించడం, అక్రమ అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని సిఐటియు నాయకులు శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. అంగన్వాడీల అక్రమ అరెస్టుల్ని ఖండిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్ నందు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సిహెచ్ శ్రీనివాసరావు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలోనూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ అంగన్వాడీలకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, శాంతియుతంగా నిరసన చేస్తున్న అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడం అమానుషమని తెలిపారు. అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా అంగన్వాడీల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అంగన్వాడీలకి గత 7 సంవత్సరాలుగా ₹1 రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు. గత ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అంగన్వాడీల పట్ల చాలా వివక్ష చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మార్చి 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు వేలాది మంది మన ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఆ రాత్రి కూడా బస చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పోలీసుల ద్వారా తెల్లవారుజామున వందలాది మంది పోలీసులు తీసుకొచ్చి చాలా అమానుషంగా నిర్బంధాన్ని ప్రయోగించారు, అరెస్టులు చేశారు. అలాగే మన యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి గారి చేయి కూడా ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మహిళా పోలీసులు గుండు సూదులతో గుచ్చినటువంటి పరిస్థితి ఉంది. రోప్తో పెద్ద ఎత్తున వీళ్ళని అడ్డగొట్టేటువంటి పరిస్థితి, అలాగే ముసుగులేసి అరెస్టు చేసినటువంటి పరిస్థితి చేశారు. ఇది సరైనది కాదు. ఇట్లాంటి నిర్బంధాన్ని చేయబట్టే గత ప్రభుత్వం ఈరోజు
11 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది 151 నుంచి. మళ్ళీ మీరు కూడా ఈ రకమైనటువంటి పద్ధతులు నిర్బంధం కనుక వ్యవహరించినట్లయితే మీ పరిస్థితి కూడా అదే గట్టి పడుతుంది.